కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ సినిమాటిక్ వరల్డ్ అవుతుందా? కేజీఎఫ్ ని మించిందా లేక ముంచిందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హై గైస్, ఇప్పుడే టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. ముందుగా బేసిక్ స్టోరీ ఏంటంటే, యష్ ఒక గ్యాంగ్స్టర్. అతను అండర్ వరల్డ్ లో పవర్ఫుల్ పొజిషన్ లో ఉంటాడు. డ్రగ్స్, మనీ, గ్యాంగ్స్, పవర్ స్ట్రగుల్స్ మధ్య తన ఎంపైర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ తన పాస్ట్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, బీట్రైల్స్ వల్ల ఆ వరల్డ్ లో పెద్ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల హీరో ఎనిమీస్ ని ఎలా ఫేస్ చేశాడు, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటాడా? ఇదే బేసిక్ స్టోరీ. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. హీరో యష్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ రోల్ లో చాలా బాగా చేశాడు. ఈయన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. బీజిఎం బాగుంది, విజువల్స్ బాగున్నాయి, చాలా స్టైలిష్ గా ఉంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే డైరెక్షన్ చాలా వీక్ గా అనిపించింది. స్టోరీ కూడా అంత పెద్దగా ఏముండదు. నో ఎమోషన్స్. బ్లడ్ సీన్స్ వల్ల అయితే ఇరిటేషన్ వస్తుంది. రన్ టైం చాలా లెంతీగా అనిపిస్తుంది. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండవు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇవన్నీ నెగటివ్స్. ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా అంటే, విజువల్ ఫీస్ట్ ఉంది, యష్ ఫీస్ట్ ఉంది, స్టోరీ ఫీస్ట్ తగ్గింది. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ ఒపీనియన్ కింద కామెంట్ చెప్పండి. ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బై.